యూరియా లేదు, పంటలకు మద్దతు ధర లేదు, బీమా పరిహారం ఊసే లేదు, సున్నా వడ్డీ రాయితీ లేనే లేదు, ఏడాదిన్నరగా పెట్టుబడి సాయం పూర్తిగా అందనే లేదు. 15 నెలల్లో రైతులకు బాబు ఎగ్గొట్టిన బకాయిలు ఎంతో తెలుసా? అక్షరాల 23,584 కోట్లు. ఇక వ్యవసాయం ఏం బతుకుతుంది సార్? అందుకే కాడి వదిలిన రైతన్నలు బాబు సర్కారుపై కదం తొక్కారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి వ్యవసాయం దండగాని ప్రూవ్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. అందుకోసం రైతుల్ని, వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతుంటారు. చంద్రబాబును నమ్మి ఓట్లేసి నేడు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు వైఎస్ఆర్సీపీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కారు. అన్నదాత పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మే జూన్లో అందించాల్సినటువంటి, ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినటువంటి యూరియా ఈరోజు దొరకట్లేదు. కారణం ఏంటి? యూరియా కొరతకు కారణం ఏంటి? కృత్రిమ కొరత సృష్టించడం ఒకటి. 2, బ్లాక్ మార్కెట్కు తరలించడం ప్రభుత్వం చేతగానితనం. ఈరోజు దాదాపు నెల రోజులకు పైగా అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కి క్యూలో నిలబడి గంటలు, రోజుల తరబడి, రాత్రి పగలు తేడా లేకుండా, ఆఖరికి చెప్పులు కూడా కిలోమీటర్ల కొద్దీ వదిలి యూరియా బస్తాల కోసం వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి చూడండి, ప్రతి ప్రాంతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అనకాపల్లి కానీ, నందిగామ, గుంటూరు, జంగారెడ్డిగూడెం, పెనుగొండ, అనంతపురం, తిరుపతి, పులివెందుల అన్ని ప్రాంతాలలో రైతులు ఏ రకంగా కదలి వచ్చారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం కావచ్చు, లేక దోపిడీ, యూరియా ముసుగులో జరుగుతున్నటువంటి దోపిడీ, వీటన్నింటిపైన, అలాగే పెట్టుబడి సాయం, ఈ 2 సార్లు అంటే దాదాపు 2 విడతల్లో పెట్టుబడి సాయం 40,000 ఇవ్వాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 5,000 కొందరు రైతులు ముఖాన విసిరికొట్టారు. అందరికి కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని లక్షల మందికి ఇచ్చారనేది త్వరలోనే వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇచ్చారని అనుకుందాం. ఎంత ఇచ్చారు? 40,000 ఇవ్వాల్సి ఉంటే ప్రతి రైతుకి కేవలం 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడా యూరియా కొరత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. పైగా ఎంత దుర్మార్గం అంటే, ఈరోజు రైతులు అంతా ఆవేశంతో, ఆవేదనతో, కన్నీటితో రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది తెలుసా మీకు? రైతుల్ని దొంగల్లా చూస్తారు మన ముఖ్యమంత్రి గారు. రాజకీయాలు చేశారంటే జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తారు. రాత్రి పగలు యూరియా బస్తా కోసం పడిగాపులు కాయటం రాజకీయమా? ఉన్న యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంటే ప్రశ్నించడం నేరమా? రైతుల్ని తీసుకెళ్లి బొక్కలో తోస్తామని ఒక ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తారా? రైతుల యూరియా కష్టాలు టీవీల్లో చూపించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరిస్తారా? సీఎం గారి తీరు ఇలా ఉంటే ఇక వ్యవసాయ మంత్రి గారు, ఆయనైతే ఎన్నిసార్లు ఓపెన్గా ఉన్న విషయాలు మాట్లాడేస్తారంటే, సొంత పార్టీ గురించి ఏం మాట్లాడారో మనం విన్నాం. వారేమంటారంటే, యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ రైతుల్ని బఫే మింగడం కోసం వచ్చారంటూ అవహేళనగా మాట్లాడతారు. అవసరానికి మించి తీసుకుపోతున్నారని అపవాదులు వేస్తారు. ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకొకరేమో వ్యవసాయ మంత్రి. ఇది మన ప్రభుత్వం తీరు. ఆ ఇద్దరు ఏమన్నారో చూడండి. ఏ రకంగా రైతుల్ని, వ్యవసాయాన్ని అవమానిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, వార్నింగులు ఇస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారనేది మీరే చూడండి ఒకసారి. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని, వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు.
అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా, కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అన్నదాత సుఖీభవ. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా మానిటర్ చేస్తున్నాం. రైతులు కూడా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా యూరియా దొరకటం లేదు, మన రాష్ట్రంలో కూడా దొరకదేమో, రేపు భవిష్యత్తులో రాదేమో అని రైతులు ఆందోళన చెంది ఒకసారి వేయవలసినటువంటి యూరియా, రెండవసారి వేయవలసినటువంటి యూరియా, మూడవసారి వేయవలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకొని వాళ్ళు నిల్వ చేసుకుంటున్నారు. దీనికి తోడు కొన్ని దగ్గరలో అయితే రేపు రబీకి కూడా కావలసినటువంటి యూరియా నిల్వ చేసుకుంటున్నారు. దీనివల్ల సమస్యలు వచ్చాయి. రైతులు రాజకీయాలు చేయొద్దు, తీసుకెళ్లి బొక్కలో వేసేస్తా. ముఖ్యమంత్రి గారు, హయా సీఎం గారు, మీరు ఇంతకన్నా గొప్పగా మాట్లాడతారని, రైతుల పక్షాన నిలబడతారని, వారి కన్నీరు తుడుస్తారని, వ్యవసాయాన్ని ఆదుకుంటారని ఆశించడం అత్యాశ అవుతుంది. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని 80,000 కోట్లు ఎగ్గొట్టిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? అన్నదాత సుఖీభవ కింద 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 విసిరికొట్టిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? వ్యవసాయం దండగాని భవించే మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? కరెంటు ఛార్జీలు తగ్గించాలని రైతులు ఉద్యమిస్తే గుర్రాలతో తొక్కించి తుపాకులతో కాల్పించిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? గత 15 రోజులుగా యూరియా కోసం రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా, మీకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, మీ కంటికి ఎన్ని దృశ్యాలు చూపించినా 75 ఏళ్ల మీ గుండె కాస్తైనా కరగలేదా సార్? కనీసం ఈ దృశ్యాలు చూసిన తర్వాతైనా మీ మనసు కరుగుతుందన్న అత్యాశతో యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించిన తాజా దృశ్యాలు, లేటెస్ట్ ఇవి తాజా దృశ్యాలు ఒకసారి చూపిస్తాను, చూడండి సార్. ఇవి లేటెస్ట్ చెప్పులు చూడండి. బఫే కోసం వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ. మన వ్యవసాయ మంత్రి గారు చెప్పినట్లుగా ఇదంతా బఫే కోసం వచ్చినటువంటి వాళ్ళు, బఫే మింగిపోవడానికి వచ్చాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు రైతులు కాదు, వ్యవసాయ మంత్రి గారు చెప్పారు. మరి బఫే కోసం లైన్లో నిలబడ్డారన్నారు కదా వ్యవసాయ మంత్రి గారు. సార్ అచ్చెన్నాయుడు గారు, మరి 2019 నుంచి 24 వరకు ఇటువంటి దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదు, ఎందుకు సార్? బఫే కోసం ఎప్పుడు రైతులు రాలేదే? పోనీ నిజంగా రైతుల జీవితాలు బఫే భోజనాలు చేసే స్థాయిలో ఉందా సార్? మీరు ఆ స్థాయికి ఏమైనా తీసుకెళ్లారా? 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 వాళ్ళ ముఖాన్ని ఇసురుకొట్టారు. పంటల బీమా లేదు, బీమా పరిహారం లేదు, సున్నా వడ్డీ రాయితీ లేదు, పెట్టుబడి సాయం లేదు, యూరియా లేదు, మద్దతు ధర లేదు. వాళ్ళని రోడ్లో నిలబెట్టి బఫే కోసం వచ్చారంటారా? ఆ చెప్పులు చూస్తుంటే బఫే కోసం ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా మీ స్థాయిలో కాదనుకోండి, మా స్థాయిలోనే మేమెప్పుడు బఫే కోసం వెళ్ళి చెప్పులు లైన్లో పెట్టుకోలేదు సార్. మా స్థాయిలో మేమెప్పుడు మీ స్థాయి కాదు, ఎందుకంటే మీరు మంత్రి గారు, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, మీ స్థాయి వేరు. కానీ మా స్థాయి తక్కువే కదా. మేమెప్పుడు కూడా బఫే కోసం వెళ్ళి అలా చెప్పులు క్యూలో పెట్టి ఆ తిండి కోసం నిలబడలేదు సార్. దాన్ని బఫే భోజనం అంటారు. మీ దృష్టిలో బఫే కోసం వచ్చిన వాళ్ళు. ఒక 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవేంటో ఒకసారి చూసిన తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఆ క్వశ్చన్స్ ప్లే చేయండి. రాత్రి పగలు అని తేడా లేకుండా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నది నిజం కాదా? గత 5 ఏళ్లలో యూరియా కోసం ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడిందా? దీనికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాలి, మొత్తం కూటమి ప్రభుత్వం చెప్పాలి, అంతకన్నా మించి ఎల్లో మీడియా చెప్పాలి. నెక్స్ట్, కిలోమీటర్ల కొద్దీ రైతులు చెప్పులు వదిలిన దృశ్యాలు మీ చేతగానితనానికి నిదర్శనం కాదా? సమస్యను పరిష్కరించకుండా రైతులకే వార్నింగ్లు ఇవ్వడం మీ నిరంకుశత్వానికి సాక్ష్యం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, రైతులను బఫే భోజనం మింగేవాళ్ళంటూ అచ్చెన్నాయుడు అవమానించడం అహంకారం కాదా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్.
కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, విజయ్ బాబు గారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ న్యాయవాది, ఆర్టీఐ మాజీ కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, అంతకుమించి రచయిత కూడా వారు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి ఆయన ఓ పాట కూడా రాశారు. అందులో ప్రతి అక్షరం రైతు కష్టానికి అద్దం పడుతుంది, ప్రతి మాట ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ఎత్తి చూపుతుంది. ముందుగా కొద్దిసేపు ఆ పాటను విన్న తర్వాత వారితో మాట్లాడదాం. ముందు ఆ పాటను ప్లే చేయండి ప్లీజ్. కర్షకుల కోశతోటి ఏ సంఘం బాగుపడదు, అన్నదాత ననగదొక్కి ఏ సర్కార్ నిలబడదు. తెలుసుకో తెలుసుకో పాలక, కళ్ళు తెరిచి మసలుకో నాయక. కన్నీరు తుడవలేని రైతన్నల బతుకులు, ఎరువులు ఇవ్వలేని పరువులేని పాలకులు, సాగు కన్నా సాధింపులే మిన్ననే విషకూటములు. అడుగడుగునా పడగలెత్తి కర్షకులను కాలరాస్తే. చలో కిసాన్ కరో జన్ ఆజాదీ, 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 కరో జన్ ఆజాదీ. ఎస్ విజయబాబు గారు, మీ అనుభవంతో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నది ప్రతిసారి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రూవ్ చేయాలని అని అనుకుంటారా ఏంటి? ఎందుకు ఈ దుస్థితి అప్పుడు మాత్రమే కనిపిస్తుంది? కొంతమందికి కొన్ని వ్యవస్థల పట్ల, కొంతమంది మనుషుల పట్ల ఒక ఏహ్యభావం అనేది ఉంటుందండి వాళ్ళ నరనరాల్లో కూడా. మనకి కొన్ని సినిమాల్లో చూస్తే ఎవరికైనా ఈ అంటే ఫ్యూడలిస్టిక్ పోకడలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడి చేతులు కడుక్కున్నట్టుగా చూపిస్తారు. ఇది అతిశయోక్తిగా ఉంటుంది, కానీ అది వాళ్ళ మనస్తత్వానికి అర్థం పడుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఆయన వచ్చింది రైతు కుటుంబం నేపథ్యం అని అంటారు, కానీ ఆయన మైండ్ సెట్ క్రమంగా ఎలా మారిపోయిందంటే తను ఏదో ఒక వీటికి ఎక్కడి నుంచో ఆయన స్వర్గం నుంచి ఊడిపడినట్టు కార్పొరేట్ సంస్థలోనే పుట్టి పెరిగినట్టుగా చేస్తూ ఎంతసేపు భవంతులు, కట్టడాలు, ఆకాశ హర్మ్యాలు, ప్రపంచ రాజధానులు, ఈ విధమైనటువంటి ఒక ఇల్యూషన్స్లోనే, అంటే కాల్పనిక జగత్తులో ఆయన నిరంతరాయంగా విహరిస్తూ ఉంటారు తప్ప వాస్తవంగా అసలు ఈ ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, రైతు భూమి, ఈ గడ్డ, ఈ రైతుకు అన్నం పెట్టేటువంటి బిడ్డ ఎవరంటే రైతు అనేటువంటి ఒక వాస్తవిక స్పృహ ఆయనకు అసలు కించిత్ కూడా ఉండదు. ఆహారం ఎక్కడి నుంచో కూడా అది కూడా ఏ సింగపూర్ నుంచో వస్తుందని చెప్పని ఆయన బహుశా భావిస్తారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా ఈ మధ్య కొంత రసాయనాలు లేనటువంటి భోజన పదార్థాలు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు తింటున్నారు కదా, అక్కడి నుంచే వస్తుందని అనుకుంటాడు. ఎందుకంటే ఇది వినటానికి ఆయన పట్ల ఇది కాదు, ఇది ఖచ్చితంగా ఆయన ఫ్యూడలిస్టిక్ మనస్తత్వానికి ఇది ఒక ప్రతీక అండి. అందుకోసం అని చెప్పని ఏం మాటలండి అవి, ఇది బఫే భోజనం అని చెప్పని. అసలు వాళ్ళు ఆలోచించాల్సింది ఆ బఫే భోజనానికి సంబంధించినటువంటి ఆహారం కూడా అందించేది ఆ రైతులే అనే స్పృహ లేకుండా రైతుల పట్ల ఎంత ఈసడింపు ధోరణిలో మాట్లాడుతున్నారనేది వాళ్ళ మాటల్లోనే ద్యోతకం అవుతా ఉంది. మరి వీళ్ళు చాలా అద్భుతంగా పరిపాలించేసినట్లు, రైతులు బఫే భోజనాలకు వెళ్ళేంత స్థాయికి ఎదిగినట్టు, వ్యవసాయం ఆ స్థాయిలో లాభాలు ఇస్తున్నట్లు బఫే భోజనంతో పోలుస్తున్నారు సార్. కనీసం 3 పూటలా తింటున్నాడా రైతు అనేది అనుమానం ఈరోజు. ఎంత ధైర్యం అసలు కాదండి వాళ్ళ పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి తీరు చూస్తే వాళ్ళ నిరాదరణకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా దేనికోసం అండి? ఇప్పుడు ఆయన ఒకవైపు ఏమో వందల వేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకి దోచిపెడతా ఉన్నాడు, వాళ్ళేమో ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. కానీ ఈ రైతు దుక్కి దున్ని నిరంతరంగా పగలు రాత్రి అక్కడ పనిచేసి ఆ పంట చేతికొచ్చి, ఆ పంట చేతికొచ్చా కూడా గిట్టుబాటు ధర వస్తుందో లేదో తెలియని పరిస్థితి, అకాల వర్షాలు వస్తే ఏమైపోతుందో తెలియని పరిస్థితి, ఇన్ని రకాల జీవితం మొత్తం కూడా పెనవేసుకుపోయి వాటితో వాళ్ళు జీవిస్తుంటే ఎంత గౌరవప్రదంగా చూడాల్సినటువంటి వ్యవస్థ అండి మంది.
అలాంటి దాంట్లో రైతుల్ని ఇంత దారుణంగా, ఇంత నిర్లక్ష్యంగా, చివరికి చెప్పులు వాళ్ళు క్యూలో పెట్టుకొని పడిగాపులు పడేటువంటి దుస్థితికి రోడ్లకి ఈడ్చి ఆనందిస్తున్నారంటే ఇది ఒక పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదు. పైగా కాదు సార్, warning గత 5 ఏళ్లలో ఇస్తారా? కనిపించిన దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తోందంటే ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? దాన్ని ఎక్కడా కూడా బయటపడనీయకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఎల్లో మీడియాతో సహా అందరూ. ఇట్ ఈస్ షీర్ అండ్ అట్టర్ ఫెయిల్యూర్ అండి. ఇప్పుడు అక్కడ మనకి ప్యానల్లో కూడా ఉన్నారు పెద్దలు, నాగిరెడ్డి గారు. వారు చాలా చెప్పగలుగుతారు. సెప్టెంబర్ ప్రారంభంలో 94,892 మెట్రిక్ టన్నులు యూరియా స్టాక్ ఉందని చెప్పారు. అదనంగా 53,000 మెట్రిక్ టన్నులు కూడా పంపించారు సెంటర్ నుంచి అని చెప్పారు. దమ్రా పోర్టు నుంచి 10,800 మెట్రిక్ టన్నులు ఇంపోర్టు అనుమతి ఉందని అధికారికంగా ప్రకటించారు. ఇన్ని చేసిన తర్వాత కూడా మొత్తం అంత పొడవుగా ఎందుకు క్యూలు ఉన్నాయి, ఏమున్నాయి, దేనికి కొరత? ఈసారి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందంటే రైతులకి మనం సకాలంలో ఏమందించాలని ప్రీ ప్లాన్ అనేటువంటిది లేదండి వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళందరూ నివసించేది హైదరాబాద్లో. శుక్రవారం రోజు బయలుదేరి వెళ్ళిపోతారు. శుక్రవారం రోజు వెళ్ళిపోయి మళ్ళీ మా సోమవారం ఉదయానికి 11 ఇప్పుడు టిఫిన్ చేసుకొని వస్తారు. ఆ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టాలి, వాళ్ళకి ఆ పార్టీని ఎలా తొక్కేయాలి, ఈ రోజు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి, ఈ యంత్రాంగం, ఈ మంత్రాంగం మొత్తం దీనికోసమే తప్ప పాలనా విభాగాల్లో వైఫల్యాలు పూర్తిగా ఉన్నాయి. పైగా అధికారులందరూ కూడా నివసించేది హైదరాబాద్లోనండి. వాళ్ళ పని కూడా ఎంతసేపు శుక్రవారం బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాస్తవానికి ఏం చేయాలి అంటే ఈ యూరియా సప్లై చేయాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ముందు చూపు ఉండాలి. ఇప్పుడు అక్కడ ఉన్న నాగిరెడ్డి గారు లాంటి పెద్దలను వాళ్ళని ముందుగా పిలిపించుకొని ఈసారి వర్షాలు ఎలా ఉన్నాయి, వర్షపాతం ఎంత ఉంది, దీనికి మనం ప్లాన్డ్ గా మనం ఏం చేయాలి అనే దాన్ని ఒక ప్లాన్ చేయాలి. అలాంటి పరిస్థితి చేసేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. వాళ్ళు పోలీసుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొత్తం వాళ్ళ పరిభ్రమణం అంతా కూడా ఏంటంటే సూర్యుడి చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చుట్టూ తిరుగుతూ వీళ్ళని ఎలా వేధించాలి, ఎలా సాధించాలి, మనకు పాలన ఇందుకోసం అనేటువంటి స్థితిలో వాళ్ళ మైండ్స్ అన్ని కరప్ట్ అయిపోయినాయండి. అందుకని ఇది వస్తూ ఉంది. వాస్తవానికి ఏంటి, ఈ ముందు చూపు ఉంటే, ఈ ప్లానింగ్ అనేది ఉంటే దానివల్ల ఉండదు. తర్వాత ఏంటి, దొడ్డిదారిని మొత్తం వెళ్ళిపోయినాయి అని చెప్పి వాళ్ళ భజన పత్రికలే రాశాయి. అయినా కూడా లేదు. పారిశ్రామిక రంగానికి డైవర్షన్కి ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ తెలంగాణకి తరలిపోయిందని చెప్తున్నారు. నీమ్ కోటింగ్ ఉన్నా కూడా ఇంకా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూనే ఉంది. ఇన్ని రకాల పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, బుకాయింపు, క్యూలు లేవు అని చెప్తున్నారు. అంటే అసలు వాళ్ళకి అవగాహన లేదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన లేదు, ఇటు వ్యవసాయం మీద కానీ అవగాహన లేదు, తర్వాత నిరుద్యోగాలకు సంబంధించిన అవగాహన లేదు, దేని మీద అవగాహన లేదు. పరిపాలన అంటే బాధుడు, కుమ్ముడు, లోపల వేయటాలు, వాళ్ళ చుట్టూ ఆలోచన. ఎంత నీచమైనటువంటి ప్రభుత్వం అని చెప్పడానికి ఈ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయండి. ఇట్ ఈస్ ఎ షేమ్. రైతుల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినటువంటి మొనగాళ్ళు ఎవరు అంటే రైతులు. కాబట్టి వాళ్ళేదో ముతక బట్టలు వేసుకొని, కండువాలు వేసుకొని, చింపిరి జుట్టుతో, మాసిన గడ్డాలతో ఉన్నారు అని అనుకుంటే చాలా పొరపాటు. నేను ఆ పాటలో కూడా రాసా, ఆ నాగళ్లే తిరగబడినట్లయితే తుపాకీ గుళ్ళ కంటే కూడా బలవంతమైనటువంటి ఆయుధాల కింద మారతాయి. చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. దాన్ని వాళ్ళు గమనించుకుంటే ఇకనైనా మంచిది, అవాకులు చవాకులు పేలకుండా. రైట్. నాగిరెడ్డి గారు, యాక్చువల్లీ ఈ సీజన్లో ఎంత యూరియా అవసరం అవుతుంది అంత మన దగ్గర ఉందా? ముఖ్యమంత్రి గారేమో సరిపడా నిల్వలు ఉన్నాయి, సరిపడా యూరియా ఉందని పదే చెప్తున్నారు. మరి రైతులకు ఈ కష్టాలు ఏంటి, ఈ లైన్లు ఏంటి, వాళ్ళు చెప్పులు వదిలిపెట్టి అక్కడ ఉండడం ఏంటి? పైగా ఇప్పటికిప్పుడు ఏదో వచ్చేస్తుందంటే ఒక 50,000 బస్తాలు ఏదో వస్తుందనేసి చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎక్కడికి పోయింది యూరియా మొత్తం? మేము ఇచ్చిన పిలుపుకి ప్రధానమైన కారణం ఏంటంటే మనం గత 15-20 రోజులుగా రైతులు స్వయంగా అక్కడెక్కడ కూడా కౌలు రైతులు లేకపోతే సన్నా చిన్నకారు రైతులండి, అంటే వైట్ కాలర్డ్ పీపుల్ ఎవ్వరూ కూడా అక్కడెక్కడ కూడా లేరు. వాళ్ళు పొద్దున్నే టిఫిన్ చేసి మేము లైన్లోకి వెళ్తే సాయంత్రం 4ంటికి 5ంటి దాకా భోజనం లేకుండా, మంచినీళ్ళు లేకుండా లైన్లో ఉంటే ఒక కట్టిస్తున్నారు, లేకపోతే ఇవాళ లేదని పంపించేస్తున్నారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన దాని మీద వాళ్ళు ఇచ్చిన పిలుపు కూడా రాష్ట్ర బంద్ కాదండి, రాస్తారోకో కాదండి, కేవలం ఒకసాటి నుంచి రైతులతో కలుపుకుని ర్యాలీగా వెళ్ళి సో మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉన్న ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం మాత్రమే వాళ్ళ పిలుపు.
సో ఇది ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ప్రజాస్వామ్యయుతంగా చేసే కార్యక్రమం ఎక్కడా ఉండదు. దీనిని పోలీసులను పెట్టి అడ్డుకోవాలనే ప్రయత్నం ఎంత పెద్ద ఎత్తున జరిగారో మొత్తం అంతా చూశారు. ఇక వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి గారే ఇందాక చెప్పారు, ఎక్కడైనా లేకపోతే నేనే వస్తాను, నేనే వచ్చి ఇప్పిస్తానని. మరి వాళ్ళ రైతులంతా స్వయంగా మ్యాజిస్ట్రీరియల్ పవర్స్ ఉన్న ఆర్డీఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా. వాళ్ళకి ఇది వారం రోజుల నుంచే పిలిపించాం కదా. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ అందరినీ పిలిపించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ టోకెన్స్ ఇష్యూ చేయొచ్చు కదా వాళ్ళ దగ్గర ఉంటే. వాళ్ళు పాపం వాస్తవ పరిస్థితులు చెప్తే వినే పరిస్థితిలో లేని ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పని పరిస్థితి ఉందండి. ఇక్కడ ఇందాక మీరు ఇప్పుడు మనకు కావాల్సిన డేటా ఒకటి అడిగారు. అవును. సో మన ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు సో కేంద్ర ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగిందండి. సెప్టెంబర్ 1న అఫీషియల్గా ఆయన గురుమూర్తి గారికి లెటర్ ఇచ్చారు రిటర్న్. దాంట్లో ఆయన ఎత్తుకుంది ఏంటంటే 1/4/2025 నుంచి 20/8/2025 వరకు మీ రాష్ట్రానికి కావాల్సింది 4,08,451 టన్నుల యూరియా. దీనికి కాను 6,33,940 టన్నుల యూరియా మేము సప్లై చేశాం. అంటే 2 లక్షల టన్నులు అదనంగా. దీంట్లో 4,76,160 టన్నులు మాత్రమే మీ రాష్ట్రంలో అమ్మకం జరిగింది ఇప్పటికి. ఇది 20వ తారీఖు నాటికి. ఇంకా మీ రాష్ట్రం దగ్గర 1,57,780 టన్నులు స్టాక్ ఉన్నట్టుగా మాకు చూపిస్తుంది అని చెప్పి ఆయన రాసిన లెటర్ కాపీ మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను, చూపించండి. సో ఇంత క్లియర్ కట్గా ఉంది. మరి తర్వాత ఇదే డేటాతో మళ్ళీ 5వ తారీఖు నాడు వాళ్ళకు అనుకూలమైన ప్రముఖ పత్రిక ఈనాడు పత్రికలోనే జూన్ నెలాఖరు నాటికి ఈ రాష్ట్రంలో జరిగిన సాగు 10%, అందులో వరి సాగు జరిగింది 6%. కానీ 2 లక్షల టన్నుల యూరియా అప్పటికే అమ్ముడుపోయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇది ఎక్కడికి పోయింది? అలాగే జూలై ఆఖరి నాటికి 46% సాగు అయింది. 46% సాగు అయితే 2 వంతులు యూరియా అమ్ముడైపోయినట్టుగా చూపిస్తున్నారు మీరు. సో మార్కెట్ నుంచి వచ్చింది 33%, ఇప్పుడు మార్కెట్కి 50%, ప్రైవేట్ వాళ్ళకి 50% ఇస్తున్నామన్నారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు 70% మార్కెట్, 30% ప్రైవేట్ వాళ్ళకి అన్నారు. కానీ ఈనాడులో వచ్చిందే 33% మార్కెట్ ద్వారా అయ్యింది. ఇదంతా కూడా మిక్స్డ్ ప్లాంట్ వాళ్ళకి, పారిశ్రామిక వాళ్ళకి తరలిపోయిందని చెప్పి ఈనాడులో వస్తే దాని మీద ఎంక్వైరీ చేయించారు ముఖ్యమంత్రి గారు. సో దాని మీద ఎంక్వైరీ చేస్తే అసలు పరిస్థితి తెలిసిపోతుంది కదా. ఆ ఎంక్వైరీ ఇప్పటివరకు లేదా? అసలు దాని మీద అసలు సమాధానం లేదు. రైతులను బెదిరిస్తున్నారు మీరు, రైతులు కాదని జగన్మోహన్ రెడ్డి గారు మా కృష్ణా జిల్లా ఆవనగడ్డలో ఫోటోని పెట్టి ట్వీట్ చేశారు. చేస్తే ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఇదంతా మాట్లాడింది. అదే ట్వీట్తో అదే ఫోటోతో మళ్ళీ మా జిల్లాలో ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది అదే ఐటమ్. సో మరి అప్పుడు ఎవరి మీద చేస్తారు? సో వాస్తవమైన విషయాలను కాకుండా ఇప్పుడు కూడా రాష్ట్రంలో తీసుకుంటే అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల, అనకాపల్లి ఈ జిల్లాలో రాష్ట్ర సాధారణ సాగు కూడా జరగలేదండి. 2 లక్షల హెక్టార్లో నూనె గింజలు కానీ వేరుశెనగ కానీ అసలు సాగు జరగల. అక్కడ ఒక పక్కనేమో ఖరీఫ్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓన్లీ వరి మొక్కజొన్న సాగుకు మాత్రమే ఇప్పుడు యూరియా కావాలి. ఇప్పుడు యూరియా చిరుపొట్ట దశలో వరిగ్గాను వేయకపోతే దిగుబడి తగ్గిపోతుంది, అలాగే గింజ కూడా సడింపు తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా 32 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగింది. దాంట్లో 2.5 లక్షల ఎకరాలు ఈ వారంలో సాగు జరిగింది. ఇంకొక 2.5 లక్షల ఎకరాలు ఇప్పుడు జరుగుతున్న వారంలో జరగబోతుంది. అంటే నా అంచనా ప్రకారం ఇంకా 150,000 టన్నుల నుంచి 160,000 టన్నులు ఉంటే మొత్తం ఖరీఫ్ అంతా అయిపోతుంది. మరి కేంద్ర మంత్రి గారు ఇచ్చిన లెక్క వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఆగస్టు ఆఖరిలో 60,000 టన్నులు వచ్చింది, ఇప్పుడు 20,000 టన్నులు పోర్టులో ఉంది. ఇదంతా ఉన్నప్పుడు అసలు ఈ బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు వస్తుంది అంటే ఇదంతా కూడా పూర్తిగా వైఫల్యం మూలంగా మీకు పాలన యంత్రాంగం ఏమాత్రం చేతకాక మాట్లాడటం, లేకపోతే దాడి చేయటం. వాళ్ళు ఏమిటండి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తానంటే అంటే ఇక గాంధీ గారిని ఉప్పు సత్యాగ్రహం కూడా చేయని పని కార్యక్రమాలను కూడా స్వతంత్రంలో చేసిన కార్యక్రమాలు మీడియాలో పోస్టులు పెడితే జైల్లో వేస్తానంటున్నారు. ఇందాక చెప్పారు మీరు. అంటే నేను చెప్పడం కాదు కానండి, సోషల్ మీడియా గురించి మాట్లాడితే నేపాల్లో ప్రభుత్వం ఏమైందండి? పైగా చూస్తున్నాము సోషల్ మీడియాని పూర్తిగా. ఇది ఇందాక మనం గత 5 సంవత్సరాల నుంచి కాదండి, మనకి యూరియా కోసం ఇట్లా లైన్లో నిలబడటం అనేది నేను 82లో వ్యవసాయానికి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చూడలేదు నేను. ఈ చెప్పులు ఎప్పుడు చూస్తుంటారు అసలు ఇంతవరకు చూడలేదు. 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసారు? 5 ఏళ్ళు కాదండి, 82 నుంచి చూడలేదు అసలు. ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు షార్టేజ్ వచ్చేది, 2 రోజులు 3 రోజులు అందకపోతే మళ్ళీ వచ్చేది అందించేవారు. ఈ రకంగా నెలల తరబడి అందకుండా, రోజుల తరబడి అందకుండా వాళ్ళు ఎరువు లేని పరిస్థితిలో కౌలుదారి వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా కూడా ఏం కావాలి రేపు దిగుబడి పడిపోతే. సో ఇంత ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లే పరిస్థితికి కారణం కనపడతా ఉంటే మీరు ఎన్డీఏ కూటమే కదా కేంద్రంలో రాష్ట్రంలో ఉంది, వేరే ప్రభుత్వాలు కాదు కదా. కేంద్ర ప్రభుత్వం మీరే కదా అక్కడ ఉంది. సో 1 లక్ష టన్నులు ఎక్స్ట్రా తీసుకురావచ్చు కదా.
కేంద్ర మంత్రి గారే మేము మీ రాష్ట్రానికి ఇచ్చామో మీ దగ్గర ఇంకా ఉందో ఉందని చెప్తుంటే బ్లాక్ మార్కెటింగ్ జరిగిపోతున్నట్టుగా ఆయనే మాట్లాడుతుంటే Correct. మీకు అనుకూలమైన పత్రికలోనే బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళిపోయింది అని చెప్పి రాస్తూ ఉంటే దాని మీద చర్యలు లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద లేకపోతే రైతుల మీద మాట్లాడటం లేకపోతే ఏ పత్రికలో వార్త వస్తే ఆ పత్రిక మీద రాయటం ఇవాళ ఎక్కడికి వెళ్ళిన ఒక ఆర్డీఓ గారు కూడా వాళ్ళకి తెలుసు కదండి క్షేత్రస్థాయి పరిస్థితులు, వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడలేక పాపం చాలా ఓర్పుగా రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. సో ఇది ఇటువంటి విధానం మంచిది కాదు. అసహనంతో పాలన మొత్తం ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ పూర్తిగా అసహనంతో నడుస్తున్నారు. ఒక్క మాట చెప్తాను, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఆయన శాఖలో ఏం జరుగుతుందో తెలియాలి. ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు 31.2 లక్షల హెక్టార్లలో సరాసరి సాగు. వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్న 29 లక్షల హెక్టార్ సరాసరి సాగు వారం రిపోర్ట్ వస్తుంది. అదే మారదు, ఖరీఫ్ మొదలైన నుంచి ఎండ్ దాకా అదే ఉంటుంది, సాగు మారచ్చు. కానీ అంటే నీ శాఖలో ఏం జరుగుతుందో ముందు పట్టించుకొని ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు. అంతేగాని అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఈ కిసాన్ యోజన ఎప్పుడు ఇచ్చారో కూడా తెలియకుండా మాట్లాడింది మొత్తం అబద్ధాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడారని మాట్లాడుతున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డేటా లేకుండా మాట్లాడరు. మేము కూడా పర్ఫెక్ట్గా ఆధారం లేకుండా మొట్టమొదటి నుంచి ఆయన ఇచ్చిన సూచన కూడా అదే. వాళ్ళకి మేము ఒక మాట మాట్లాడితే అది పర్ఫెక్ట్ డేటాతోనే మాట్లాడతాం. సో దాన్ని రైతులకి ఇప్పటికైనా సరే న్యాయం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. యూరియా మాయ. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక యూరియా మాయ అని రాసింది. కష్టాలకు అసలు కారణం ఏమిటి అని క్వశ్చన్ చేస్తున్నారు రాధాకృష్ణ గారు. ఒక్కో బస్తాపై 2,000 రూపాయల సబ్సిడీ ఉంటుంది. అందుకే రైతులు ఎక్కువగా యూరియా కొనాలని చూస్తారు. 266 రూపాయలకే బస్తా యూరియా విక్రయిస్తారు. ఇతర ఎరువులు 1350కి పైగానే దొరుకుతాయి. యూరియా వినియోగానికి రైతుల మొగ్గు. సూచించిన దానికంటే రెట్టింపు వాడకం. అక్రమార్కుల పాపము కారణమే. సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు. రాశారు కదా, అంటే ఉన్నట్టే కదా, సిండికేట్ ఏర్పడుతున్నారు, ఆ బ్లాక్ మార్కెట్కి తరలిపోతోంది, దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వ హయాంలో. ఇదే ఒక్క బస్తా తగ్గుంటే తాడేపల్లికి వెళ్ళిపోయిందని రాసుండేవాళ్ళు లాస్ట్ 5 ఏళ్లలో. గత 5 ఏళ్లలో ఒక బస్తా యూరియా దొరకలేదంటే, ఒక బస్తా తగ్గిందంటే తాడేపల్లికి తరలి వెళ్ళిన యూరియా బస్తాలు అని రాసేవాళ్ళు. ఇది మొదటిది. సార్ కావాలంటే దొరకట్లా, కానీ 500-600 అయితే 600 అయితే దొరుకుతుంది. 400 రూపాయలు అదనంగా పెట్టాల్సి లేదనేదే కదా మీరు బ్లాక్ మార్కెటింగ్ మీ కళ్ళ ముందే చేస్తున్నారు, మీరే చేస్తున్నారు అనేదే కదా అర్థం అవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమం రైతులతో కలిసి నిర్వహిస్తోందని నిన్న అధికారులతో మీటింగ్ పెట్టి వెంటనే అక్కడికక్కడే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఫోన్. అదనపు యూరియా కేటాయింపులకు వినతి. కాకినాడ చేరుకున్న నౌకలోని 7 ర్యాకుల ఎరువులు ఇవ్వడానికి నడ్డా అంగీకారం. కొరత లేదని రైతులకు భరోసా ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారంట. అయిపోతే ఈనాడు దినపత్రిక 50,000 టన్నుల యూరియా చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా. మే జూన్లో రావాల్సినటువంటి యూరియా వైఎస్ఆర్సీపీ రైతులు కలిసి రోడ్డెక్కిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తారు. అప్పటికప్పుడు నడ్డా గారు స్పందిస్తారు. నడ్డా గారు ఫోన్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదా? వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన తర్వాతే 50,000 టన్నులు రాష్ట్రానికి వస్తాయా? 50,000 టన్నులు మీరు రాష్ట్రానికి కేటాయించేటట్టు చేశారంటే మీరు ఎప్పుడు చేయాల్సిన పని ఇది? పోనీ రైతులు ఎంతగా ఒక నెల నుంచి ఈ అవస్థలు పడుతున్నారు కదా. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటిది 50,000 టన్నులు వచ్చేస్తున్నాయంటే ఒకరోజు ఆగుండొచ్చు కదా. మీరు అనవసరంగా ఆందోళనలు దిగారు, నిరసనలు తెలియజేశారు, ఇంత యూరియా తెప్పిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే ప్యానల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ముందుగా విజయబాబు గారికి, ఎందుకంటే రైతులకు సంబంధించి నిజంగా మేమందరం కూడా రైతు బిడ్డలం. రైతులకు సంబంధించి ఒక పాట రాసి సో ఈరోజు రైతులు పడుతున్నటువంటి అవస్థల్ని తను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో రాసినందుకు ముందుగా ఆయనకు కూడా ధన్యవాదాలు. అట్లానే నాగిరెడ్డి అన్నకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ వాళ్ళు రాసిన దగ్గరే యూరియా ఏమైందనేది క్లియర్గా రాశారు. మీరు ఇందాక చదివి వినిపించారు. యూరియా మాయ. ఇది యూరియా మాయ కాదు, యూరియా మాఫియా. యూరియా మాయం అవ్వలేదు, యూరియా మాఫియా అయ్యింది. యూరియా మాఫియా చేతుల్లో బందీగా అయ్యింది. రైతులకు అందాల్సినటువంటి యూరియా ఏం పందికొక్కులు ఎత్తుకెళ్ళి తినలా, తెలుగుదేశం పార్టీ నాయకులు తినేశారు. ఏది దాని ద్వారా వచ్చే డబ్బుల్ని పక్కదారి పట్టించి దాంట్లో వాళ్ళే హెడ్డింగ్ రాశారు. ఇది తెలుగుదేశం పార్టీ కరపత్రిక ఆంధ్రజ్యోతి. అక్రమార్కుల పాపమే కారణం. యూరియా మాయం అవటానికి అక్రమార్కుల పాపమే కారణం. సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు, అంటే మన మద్యం దుకాణాలని ఎట్లా సిండికేట్గా సొంతం చేసుకున్నారో రైతులకు అందాల్సినటువంటి యూరియా కట్టలని ఏదైతే టన్నులు యూరియాని సిండికేట్గా సొంతం చేసుకున్నారని చెప్పి వాళ్ళ దినపత్రికే రాసింది.
రాసి ఇందాక నాగిరెడ్డి గారు లెక్కలతో ఎలా వివరించారో అదే లెక్కలను ఈరోజు ఆంధ్రజ్యోతి కూడా ఈ లెక్కన కొరతే ఉండొద్దు, ఓకే, ఈ లెక్కన కొరతే ఉండొద్దు. ఏంటి ఆ లెక్క? ఈ సీజన్కు 6.22 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేశారు. ఓకే, అంటే 6,22,000 టన్నులు టన్నులు యూరియా అవసరమని అంచనా వేస్తే దీని ప్రకారం కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 3.77 లక్షల టన్నుల యూరియా వచ్చింది. ప్రారంభ నిల్వతో కలిపి 6.75 లక్షల టన్నులు ఉంది. అంటే మనకు అవసరమైందంత 6,22,000 టన్నులు అవసరమైతే 6,75,000 టన్నులు ఉంది. అంటే అదనంగా ఉంది, అదనంగా ఉంది, ఉండాల్సినటువంటి యూరియా కంటే అదనంగా ఉంది. దాంట్లో ఇప్పటి వరకు 5,97,000 టన్నుల యూరియాను అమ్మేశారు. ఎవరికి అమ్మారు? రైతులకు అమ్మలా. మరి ఎవరికి అమ్మారు? 5,97,000 టన్నుల్లో రైతులకు 3 లక్షల టన్నులు ఏమన్నా అందిందేమో. మిగిలిన ఎవరికి అమ్మారు? ఇంకా 77,000 కోట్లు, 77,000 టన్నులు అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఈరోజు. అంటే నిన్నటి లెక్కల ప్రకారం 77,000 టన్నులు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయగానే ఇంకొక 50,000 టన్నులు వస్తుంది. మరి ఇంకా రైతులకు అందట్లేదని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి, నేను వీళ్ళు పశువుల, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు యూరియా ఉందని ఎవడన్నా రాస్తే వాళ్ళు పశువులు, యూరియా అందట్లేదని చెప్పి ఎవరన్నా రాస్తే వాళ్ళు పశువులు అన్నారు కదా. ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు పత్రిక సార్. ఎమ్మిగనూరు యూరియాతన అంటే యూరియా అందట్లేదు సార్, ఒక్క బస్తా అయినా ఇవ్వండి అంటూ వేడుకోలు. ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు పత్రిక. ఇది కూడా ఇది ఈనాడు. మాటల్లో కోటలు, చేతల్లో చుక్కలు. బాపట్ల ఆరుగాలం శ్రమించే రైతుకు ఆది నుంచి కష్టాలు తప్పట్లేదు. ప్రస్తుతం ఎరువులు అందక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎరువుల కొరత లేదని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇది ఈనాడు. ఇది కూడా ఈనాడు. రైతులకు యూరియా కష్టాలు ఈరోజు పత్రికలు, జిల్లా పత్రికలు. దాని తర్వాత ఇది మన వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాకు సంబంధించిన శ్రీకాకుళం ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎన్ని ఫోటోలు ఉన్నాయో చూడండి సార్. బఫే కోసం నిలబడుతున్నారు వాళ్ళు, వీళ్ళందరూ బఫే కోసం నిలబడారు సార్. యూరియా కోసం రైతులు బారులు, వీళ్ళేం బఫే భోజనాల కోసం నిలబడలా. ఆ రైతు పండించి ఆ యూరియా వస్తే ఆ పంట బాగుపడుతుంది. దాని ద్వారా మనందరికీ అన్నం పెట్టడానికి, బఫే భోజనాలు కాదు మామూలు భోజనాలు పెట్టడానికే ఆ అన్నం కోసమే నిలబడ్డారు. ఆ అన్నం మనకు పెట్టడానికి నిలబడ్డారు రైతన్న. ఇది శ్రీకాకుళంలో వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా. యూరియా కోసం రైతులు బారులు. ఎన్ని ఫోటోలు చూడండి, 1 2 3 4 5 6. సో ఇది నిన్న పత్రిక. యూరియా కోసం రైతులు క్యూ. ఇది కూడా ఈరోజు పత్రిక. అధిక ధర అయినా చెల్లించుకునేందుకు సిద్ధం. మరి ఏమైంది యూరియా? అదే సార్, అసలు ఏమైంది యూరియా? అంటే కేంద్రం దగ్గర బ్లాక్ లో కొంటారేమోనండి. అదే సార్, ఎంత దారుణం చూడండి సార్. సార్ పైన హెడ్డింగ్ చూడండి, కింద హెడ్డింగ్ చూడండి. సమృద్ధిగా యూరియా. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సమృద్ధిగా యూరియా. పైన ఆంధ్రజ్యోతాలు చూసుకోవాలి కదా, చంద్రబాబు నాయుడిని ఎర్రడం చేయడం కాకపోతే. పైన చూడండి, యూరియా కోసం ఉదయగిరిలో బారులు. అలాంటిదే ఒకటి చూపిస్తాను, ఒక్కసారి ఆ క్లిప్ కూడా వేయండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆయన సమృద్ధిగా యూరియా ఉందంటున్నాడు, ఇక్కడ రైతులు బారులు తీరారు. ఇక్కడేమో బారులు తీరారు. ఎట్లా తీరారు? అలా ఖాళీగా పని లేకుండా వెళ్ళరు కదా. రైట్, అది కూడా చూడండి సార్. యూరియా వెతలు మళ్ళీ డిమాండ్ అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తున్నాము వెల్లడించిన సీఎం చంద్రబాబు. అక్కడేమో కష్టాలు, ఇక్కడ డిమాండ్ ఎంత ఉందో అంత ఇచ్చేసామని చంద్రబాబు నాయుడు గారు. పక్కనే 2 వార్తలు. అదే సార్, యూరియా వెతలు చూడండి అక్కడ చూడండి. ఈ రోజు పత్రిక కూడా సార్, ఈ రోజు పత్రికలో చూడండి, సమృద్ధిగా యూరియా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. పైన యూరియా కోసం రైతులు బారులు. సమృద్ధిగా యూరియా ఉంటే యూరియా కోసం రైతులు ఎందుకు బారులు తిడతారు? రెండో పాయింట్ ఇక్కడ కీలకంగా చంద్రబాబు నాయుడు గారు, ఇది 4వ తారీఖు సార్, అంటే 5 రోజుల క్రితం 95,000 టన్నులు యూరియా ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనంలో. మరి 5 రోజులుగా ఈ 95,000 టన్నులు ఏ పందికొక్కుల దగ్గరికి వెళ్ళింది? ఏ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళింది? సాక్షాత్తు మీ పత్రికలే క్లియర్గా రాస్తున్నాయి. కొంతమేర యూరియా పక్కదోవ పట్టుతుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది. సిండికేట్గా సొంతం చేసుకుంటున్నారు, క్లియర్గా రాస్తున్నారు. అంటే యూరియాని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెక్కేశారు. ఎవడన్నా అన్నం తింటాడు, ఇంకేదన్నా డబ్బులు మెక్కుతారు. యూరియాని మెక్కేది ఏంటండి? అసలు వీళ్ళు మనుషులేనా? వాళ్ళ పత్రికలే. మళ్ళీ సాక్షి అంటే సాక్షి పత్రిక రాసింది అంటారు. మీ పత్రికలే. ఎవరు రాసేది? సిండికేట్ అయ్యేది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎవరికి అప్పుడు అధికారంలో ఉంది మీరే కదా. అంటే అధికార పార్టీ, కూటమి పార్టీ నేతలే కొమ్మక్కయ్యారని కదా. దీంతో పాటు ఇంకో పెద్ద స్కామ్ ఉంది సార్ ఇక్కడ. ఏంటి స్కామ్ అంటే చూడండి, మొత్తంగా అంటే యూరియా కానీ, డిఏపి కానీ, అలానే ఎస్ఎస్పి, ఎంఓపి ఇట్లాంటి ఎరువులన్నీ కలిపి మొత్తంగా 39 లక్షల టన్నులు అవసరం రాష్ట్రానికి. కానీ 35 లక్షల టన్నులు చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఒప్పి లేఖ రాసి, ఎందుకు లేఖ రాశాడు? 1,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. దేనికి? 4 లక్షల టన్నులు ఎరువులు తగ్గించుకుంటే ఆ 1,500 కోట్లు వీళ్ళు ఇష్టం వచ్చిన దానికి వాడుకోవచ్చు. అమరావతి కాంట్రాక్టులకి ఇవ్వచ్చు, ఇంకో దానికి వచ్చి 4 లక్షల టన్నులు ఎరువుల కోత
కేంద్రం ఆదేశాలను అనుసరించి ఈ ఏడాదిలో సుమారు 4 లక్షల టన్నుల ఎరువుల వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించి వ్యవసాయ అనుబంధ శాఖలతో ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక కార్యాచరణకు దిగింది. రాష్ట్రానికి ఎరువుల సబ్సిడీ కింద కేంద్రం 15,000 కోట్లు భరిస్తుంది. 4 లక్షల టన్నుల వినియోగం తగ్గించిన పక్షంలో 1,500 కోట్లు రాష్ట్రానికి కేంద్రం విడుదల చేస్తుంది. కాబట్టి మొత్తం యూరియా, డిఏపి, సో దీని వెనుక ఈ 1,500 కోట్ల స్కామ్ ఉందా? స్కామ్ అంటే స్కామ్ కాదు, 1,500 కోట్లకు సంబంధించి మొత్తంగా అన్ని అంటే యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు, ఏదైనా కానీ 1,500 కోట్లమే కోట్ల కానీ కోసం దీంట్లో చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం యూరియా రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఓకే, రావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది, అయినా కూడా ఈరోజు దొరకట్లా. రైట్. సార్ ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వాన్నేనండి. సో మొత్తం కంట్రోల్ అండ్ సప్లై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మీరు 1,00,000 టన్నులు ఫెర్టిలైజర్ కానీ మీరు తగ్గించుకుంటే ఆ 1,00,000 టన్నుల్లో ఎంత అయితే సబ్సిడీ మిగులుతుందో ఆ సబ్సిడీ మీకు డైరెక్ట్గా ఇస్తాము అని చెప్పిందని ఇప్పుడు 4 లక్షల టన్నులకి వీళ్ళు తగ్గించుకోవడానికి 1,500 కోట్లు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, రాబోయే సంవత్సరం ఇంకో 4 లక్షల టన్నులు తగ్గిస్తాము తగ్గిస్తాము. యూరియా వాడద్దు అని డబ్బులు చెప్పి. తీసుకోవడానికి అది అంటే అంటే డబ్బులు తీసుకొని ఆ 1,500 డబ్బులు కోట్లు ఇక్కడ తీసుకోవడం రైతులు కోసం ముంచేస్తున్నారు. రైతాంగాన్ని ఎంత సంక్షోభానికి గురి చేస్తూ మొత్తానికి భోజనాలు లేకుండా రోడ్డు. రైట్ రైట్. సారీ సార్, విజయబాబు గారు సమయం మించిపోయింది, మళ్ళీ అవకాశం ఇవ్వలేకపోతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. చర్చలో పాల్గొన్నందుకు. చాలా అద్భుతంగా మీరు పాట రాశారు. ఈ పాట నిజంగా ప్రభుత్వాన్ని కదిలించాలి. ఫస్ట్ చూడాలి ఇలాంటి దృశ్యాలు, ఇట్లాంటివి విన్నప్పుడు ప్రభుత్వంలో కదలిక వస్తుంది, రావాలని కూడా మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చర్చలో పాల్గొన్నందుకు విజయబాబు గారు, వెంకటరెడ్డి గారు, నాగిరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.